అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు పాము వచ్చి శివాలయంలో అభిషేకాన్ని చేసే భోగేశ్వరాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఈ మాసమంతా కూడా పండగే. ప్రతి శివాలయంలో కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా అద్భుతమైన సంపద గల మన దేశంలో ఎన్నో ఆలయాలు చరిత్ర పుటలలో మరుగున పడిపోతూ ఉన్నాయి. ఒక్కసారి వాటిని గనక మనం పరిశీలించినట్లయితే ఎంతో అపూర్వమైన చారిత్రక కథలను తెలుసుకోవచ్చు. కాకతీయ సామ్రాజ్యంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. రామప్ప గుడి, వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయము, ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయము మరుగునబడిపోతున్న ఒక మాణిక్యాన్ని గురించి. ఈ భోగేశ్వరాలయము వరంగల్ రైలు స్టేషన్కి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో మట్టెవాడలో పోలీస్ స్టేషన్కి పక్కన ఉన్న సందులో ఉంది. వరంగల్ చుట్టుపక్కల ఉన్న వారిలో కూడా చాలామంది ఈ ఆలయాన్ని దర్శించి ఉండరు. ఈ ఆలయము చాలా పెద్దదనో, శిల్ప సంపదతో అలరారుతుందనో అనుకోకూడదు. ఈ ఆలయ గొప్పతనాన్ని గురించి చెప్పుకునే ముందు ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఆలయం ఉన్న ప్రాంతం పేరు మటియవాడ అని అంటారు. హనుమకొండకు పూర్వనామము హనుమకొండ. హనుమడు, కొండడు అనే ఇద్దరు ఎరుగరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించటం వలన ఈ ప్రాంతానికి హనుమకొండ అనే పేరు వచ్చింది. ఈ హనుమకొండలోనే కాకతీయ రాజులు కట్టించిన ప్రసిద్ధి చెందిన వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి, పద్మాక్షి అమ్మవార్ల దేవాలయాలు ఉన్నాయి. హనుమకొండ ప్రసిద్ధి చెందటానికి ఈ దేవాలయాలే కారణము. ఈ ఆలయానికి ఈ పేరు రావడానికి వెనుక ఒక కారణం ఉంది. భోగి అంటే పాము. ప్రతిరోజు రాత్రిపూట ఒక పాము ఇక్కడికి వచ్చి పరమేశ్వరుని సేవించేదట. భోగి చేత సేవించబడినవాడు కాబట్టి భోగేశ్వరుడనే పేరు వచ్చింది. ఇక్కడ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, స్వామివారు కొలువైన తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. శివలింగం కింద శివలింగము, అలా 11 లింగాలు ఉన్నాయట. ఈ శివలింగాలేవి కూడా పైకి కనపడవు. పానపట్టము మీద పైనున్న లింగ భాగాన్ని జరపటానికి వీలుగా ఉంటుంది. పానపట్టం కింద భాగము బోలుగా ఉంటుంది. ఇక్కడ అడుగు భాగంలో శివలింగం కింద మేరు ప్రస్థానములో శ్రీచక్రం ఉన్నది. శ్రీచక్రం బిందు స్థానంలో మరొక చిన్న రాతి శివలింగం ఉంది. అంటే అక్కడ ఒక పెద్ద శ్రీచక్రము, శ్రీచక్ర బిందు స్థానంలో ఒక లింగము, శ్రీచక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్ద పానపట్టము, ఆ పానపట్టం మీద కదల్చటానికి వీలుగా చెక్కిన మరొక శివలింగము ఉన్నాయి. దాని కింద 11 శివలింగాలు ఉన్నాయి. ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకం చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుంది అంటారు. ఈ శివలింగాలలో మధ్యలో ఉన్నది సువర్ణ శివలింగము. ఇక్కడ ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ఎన్ని బిందెల నీళ్లతో శివలింగాన్ని అభిషేకం చేసినా ఆ నీరు ఒక్క చుక్క అయినా కూడా బయటికి రాదు. ఈ నీరంతా ఎక్కడికి పోతున్నదో ఎవరికీ తెలియదు. ఈ లింగానికి వెనుక భాగాన పార్వతీ పరమేశ్వరుల విగ్రహము ప్రతిష్ఠించబడింది. ఇంత ప్రాముఖ్యత ఉన్న దేవాలయము ప్రసిద్ధి మాత్రం చెందలేదు. ఈ దేవాలయం ప్రసిద్ధి చెందకపోవటానికి కొన్ని వాస్తుదోషాలు ఉన్నాయని చెప్తుంటారు. ఈ ఆలయంలో స్వామివారు ఉత్తరముఖంగా ఉన్నాడు. అంటే పూజించేవారు దక్షిణముఖంగా ఉండి చెయ్యాలి. అది శాస్త్రసమ్మతం కాదు. ఈ ఆలయ ఆవరణలో నైరుతిలో బావి ఉండటం వలన వాస్తుదోష కారణంగా దాన్ని మూసేశారు. ఆలయ ప్రవేశ ద్వారం కూడా ఈశాన్య భాగంలో ఉంది. ఇది కూడా వాస్తుశాస్త్ర విరుద్ధమే. ఈ దేవాలయంలో క్షేత్రపాలకుడైన గణపతి విగ్రహము ఒకటి ఈ ప్రాంతంలోనే ఎక్కడో బొర్లపడి ఉన్నదని, దానిని కనుక్కొని పునరుద్ధరిస్తే ఈ దేవాలయానికి పురవైభవం వస్తుందని భక్తులు చెప్తుంటారు. ఈ ఆలయంలో శివరాత్రి మొదలైన ప్రత్యేక పూజలే కాకుండా ద్వారదర్శనం కూడా ఉంటుంది. ఇలాంటి దేవాలయాలను కనుక్కొని వాటిని గౌరవించాల్సిన అవసరము మనందరికీ ఎంతో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.